హలో ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి టేస్టీ రెసిపీ అలాగే హెల్తీ కూడా. ఇది వచ్చేసి మనము గోధుమ నూకతో ఉప్మా రవ్వ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనము బాండి పెట్టేసుకొని స్టవ్ పైన 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇలా పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఇది కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 2-3 పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకొని ఒక టమాటా కూడా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఇప్పుడు వచ్చేసి వాటర్ కాగబెట్టేసుకొని ముందే యాడ్ చేసుకోవాలి. 1 కప్పు నూకకి 3 కప్పులు వాటర్ పడుతుంది ఫ్రెండ్స్ ఈ రవ్వకి. ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు మనము 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, గోధుమ నూక అంటే ఇలా ఉండిద్ది. ఇది వచ్చేసి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్, వైట్ రవ్వతో పోల్చుకుంటే. మనం ముందుగానే వేడి నీళ్ళు యాడ్ చేసాం కదా, తొందరగా బాయిల్ అయిపోతాయి వాటర్ అనేది. ఈ టైంలో మనము నూక వేసుకొని కలిపేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ వచ్చేసి సిమ్లో పెట్టేసుకొని మనం ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని లాస్ట్లో కొత్తిమీరతో మనము గార్నిష్ చేసేసుకోవడమే. చూడండి, మనం రవ్వని ఇలా ఉప్మా అయిన తర్వాత పట్టుకున్నామంటే మెత్తగా అయిపోతుంది. ఇంకంతే ఫ్రెండ్స్, మనకు రెడీ అయిపోయినట్టే టేస్టీ ఉప్మా. ఈ ఉప్మాలోకి మనం ఏదైనా ఆవకాయ చట్నీ అలా వేసుకొని తిన్నామంటే చాలా టేస్ట్గా ఉండిద్ది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.